పికాడిలో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, క్యాప్సికమ్, సీజనింగ్ పౌడర్, మిరియాల పొడి, మైదా, టొమాటో, కొత్తిమీర, రైజిన్స్ ఎండు ద్రాక్ష, అలాగే సోక్డ్ ఆలివ్స్, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో సాస్, ఇంకా బటర్ వెన్న. ఇందులో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఆలివ్ ఇంకా రైజిన్, ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. పికాడిలోలో ఈ స్టైల్లో వీళ్ళు చేస్తారు. పోర్టోరికన్ దాంట్లో ఈ రెండు కంపల్సరీ వేస్తారు. మీట్ విషయానికి వచ్చేసరికి మనం క్యూబ్స్ తీసుకున్నాము. యూజువల్లీ అక్కడ బీఫ్ యూస్ చేస్తూ ఉంటారు. అది కూడా బీఫ్ కావచ్చు, లేకపోతే రెడ్ మీట్స్ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. దాన్ని కూడా ఏంటంటే గ్రౌండెడ్ మీట్ కూడా వాడుతూ ఉంటారు. గ్రౌండెడ్ అంటే మిన్స్డ్ అంటాం కదా మనం, అట్లాగా అంటే కీమా స్టైల్లో వాడతారు వాళ్ళు. గ్రౌండెడ్ అని కీమాని ఎట్లా చేస్తారంటే మెషిన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, మిన్సర్ అని ఉంటుంది. మీట్ అంతటిని కూడా తీసేసుకొని మనలాగా కొట్టే పనుడు. మన దగ్గర కూడా ఇప్పుడు అదే వాడుతున్నారు అనుకో, అలాంటివి దాంట్లో వేసేస్తే మొత్తం మిన్స్ చేసి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని యూస్ చేస్తారు. మనము అది కాదు, రెగ్యులర్గానే వాడుతున్నాం. ఫస్ట్ ఇది స్ట్యూ అనమాట. పికాడిలో అంటే స్ట్యూనే పికాడిలో అనొచ్చు, అంటే ఆ స్టైల్లో. బట్ స్ట్యూ కాబట్టి కొద్దిగా వాటర్ కావాల్సి వస్తుంది, అందుకని ఎసరు పెట్టుకున్నా. అలాగే ఇంకో పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటున్నాను. దీంట్లో మిగిలిన వంట చేసుకుందాం. గార్లిక్ చాప్ చేసుకున్నాం, అలాగే ఆనియన్. అన్నీ కూడా డైస్లు. స్ట్యూస్ అనేసరికి డైస్ చేసుకుంటాం కదా, అలాగే డైస్ చేసుకున్నాం. బటర్ వేసుకుంటాం. గార్లిక్ వేసుకున్నా, అలాగే ఆనియన్ కూడా వేసుకున్నా. కొద్దిగా అది కుక్ అయిన తర్వాత చికెన్ వేసుకున్నాం. క్యాప్సికమ్ కట్ చేద్దాం. ఇది కూడా డైసెస్. టు ద డిష్. అలాగే టొమాటో కట్ చేసుకున్నాం. టొమాటో కూడా డైసెసే, కాకపోతే ఇది ఇప్పుడే వేయం. జస్ట్ ఇలా డైస్ కట్ చేసి పెట్టుకుంటున్నా.
మైదా పిండి వేస్తున్నా. ఇది కొద్దిగా వేగాలి, అందుకని ఇప్పుడే వేస్తాం. ఫ్రై అయితే అందులో ఉన్న పచ్చిదనం తగ్గిపోతుంది. ఓకే, దెన్ టొమాటో. అలాగే టొమాటో సాస్ కూడా వేసేస్తుంది. వాటర్ యాడ్ చేసుకుందాం. మరీ సూప్ అంత ఎక్కువ ఉండకూడదు, మరి ఏం లేకుండా గ్రేవీ లాగా కాకుండా మధ్యలో పులుసులు అంటాం కదా, పులుసు కంటే కొంచెం చిక్కగా వస్తాయి స్ట్యూస్. చిక్కగా మీన్స్ తక్కువ వాటర్ తోటి. ఓకే, రైజిన్స్ వేస్తున్నా, అంటే ఎండు ద్రాక్ష, అలాగే ఆలివ్స్, ఈ విధంగా ఆలివ్స్ని రౌండ్స్ కట్ చేసుకొని వేసుకుంటున్నాం. సీజనింగ్ టైం, మిరియాల పొడి వేసుకున్నాను, సీజనింగ్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్. కొద్దిగా ఎక్కువ థిక్ అవుతుంది, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా, వేడి నీళ్ళు ఉన్నాయి ఇంకా. ఓకే, బ్యూటిఫుల్. నాకైతే టెక్స్చర్ తెగ నచ్చేసింది. పైనుంచి కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోండి. డన్. కొద్దిగా ఇది కూడా ఆ కొత్తిమీర వేసిన తర్వాత కూడా కాస్త కుక్ అవనిస్తే ఆ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ కూడా దానికి అంటుకుంటుంది, మంచిగా ఉంటుంది. రెడీ, అద్భుతంగా రెడీ అయిపోయింది డిష్. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.